జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం పని చేయలేదు అని చెప్పడం అమాయకత్వం. నేను ఎన్నోసార్లు చెప్పాను, వరదలప్పుడు పని జరిగిపోతుంటుంది, అట్లాగే మిగతా అంశాలు పని జరిగిపోతుంటుంది. పని జరిగిపోతుంది కాబట్టి అదే జనం చూసుకుంటారు, పబ్లిసిటీ అక్కర్లేదు, లేదా ప్రజల దగ్గర బిల్డప్ చేయక్కర్లేదు. ఇది పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చూడండి, తెలుసుకోవాల్సింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మీడియాతో మాట్లాడారా? ఆయన ద్వారా ఆయన వినేసి వచ్చేస్తారు. ఎవరు మాట్లాడారు? ఇరిగేషన్ మంత్రి. ఆయన భాష వేరేగా ఉంటుంది, రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. అది అర్థమయ్యేలా ఉందా? అర్థమయ్యేలా చెప్పగలిగినటువంటి జగన్ అసెంబ్లీలో చెప్పాడు, అక్కడ మీడియాని ఫేస్ చేయాలి. అప్పుడే సక్రమంగా చెప్పుంటే ఉంటుందా? అట్లాగే వరదలు సమీక్షిస్తారు, ఆర్డర్ వేస్తారు, పని జరిగిపోతుంది, వెళ్ళడం కావాలా? లేదా అత్యాచార సంఘటనలు జరిగినాయి, ఇప్పుడు బాపట్లో ఇన్సిడెంట్ జరగగానే చంద్రబాబు గారు చెప్పారు, ఆయన చెప్పరు, ఆయన తరపున ఆర్డర్ వెళ్ళిపోతుంది, అంతిగారు వెళ్తారు, కలుస్తారు. ఇలాంటిది అంటే సహజ సిద్ధంగా అవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. కానీ మన ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంది. ఎందుకంటే మనం రాజులం కాదు, నియంతలం కాదు. అది మిస్ అయింది. ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించి ఒక పోలవరం, ఒక అమరావతి, ఒక ఇష్యూను, వీటన్నిటిలో చూస్తే ప్రతి చోట ఆయన మీడియా ఉంటుంది, ఆయనతో పాటు ఆయన మాట్లాడతారు, మీడియాతో సమాధానాలు చెప్తారు, స్పందిస్తుంటారు. అక్కడ మన వాళ్ళకు కూడా మిస్ అవ్వడం అన్నటువంటిదే అసలు సమస్య అయింది. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.